ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణం దెబ్బతింటుందని మంత్రి పీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. మన జీవితంలో భాగమైన ప్లాస్టిక్ ను నివారించేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మన శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టే మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. మన ఇంటి నుంచే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమం ప్రారంభం కావాలని అన్నారు. నంద్యాల జిల్లా సంజమాల మండలం టీడీపీ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. షాపు యజమానులు ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని మంత్రి కోరారు. బనగానపల్లెలో ప్లాస్టిక్ రహిత బనగానపల్లె చేయాలి, నా ప్లాస్టిక్ లేని రహితంగా బనగానపల్లెలకు చేయాలన్నప్పుడు మా శ్రీమతి ఇంద్రమ్మ గారు తను దాదాపుగా 3 నెలలు కష్టపడి ఇంటింటికి తిరిగి ప్రతి వ్యాపారస్తుడి దగ్గరికి పోయి షాపులకు పోయి తన సొంత ఇంట్లో పనులు కూడా వదిలిపెట్టేసి కుటుంబాన్ని వేసిపెట్టి 3 నెలలు తిరిగితే ఇప్పటికే 70-80% అక్కడ ప్లాస్టిక్ లేకుండా చేయడం జరిగింది. మీరు ఒకసారి ఆలోచన వీడియోలు కూడా పెట్టాము. మనం బయట ప్లాస్టిక్ వేస్తే ఆ ప్లాస్టిక్ను బర్రెలు ఆవులు తింటే దానిలో 100 కేజీలు ప్లాస్టిక్గా మారి అవి ఇచ్చేటువంటి పాలు కూడా మనకు కలుషితం అయిపోతున్నాయి. అందుకు నేను అడుగుతున్నది ఏంటంటే పిల్లలు కానీ విద్యావంతులు ఉన్నారు, ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు, ముఖ్యంగా మా సోదరిమణులు ఉన్నారు, మీరందరూ కూడా ఒక దీక్ష తీసుకోవాలి. మేము ప్లాస్టిక్ వాడము, దానివల్ల మనకు మీరు ఏం చేస్తారు, ఆ ప్లాస్టిక్ను తీసుకొచ్చి ఇంట్లో అడ్డంగా కసువు కొడతారు. కసువు కొట్టాక అక్కడ డస్ట్బిన్ ఉంటుంది. ఆ డస్ట్బిన్ 3 అడుగులు, 1 అడుగు వేస్తే దూరం అవుతారని చెప్పి ఇవి 3 అడుగుల నుంచి అటు ఇసేస్తారు. మళ్ళీ మీ ఇంట్లో వేసుకోరు, మీ ఇంట్లో బాగా పెట్టుకుంటారు, అన్నీ బాగానే ఉంటాయి. పక్కింటి ముందర నేస్తాం, లేకపోతే ఆ రోడ్డు మీద నేస్తాం. దానివల్ల ఎంతమందికి మళ్ళీ అదే రస్తాలో మనమే తిరుగుతాం. మళ్ళీ పోతూ గ్రామ పంచాయతీలో తిడతారు, ఇల్లు కూడా ఎంత చెత్తతో గలీజు ఉంది, ఏడాదించారు, ఏం చేయలే, తిట్లవరికి అధికారులకు వేసేది మీరు. సరే, వాళ్ళలో కూడా కొన్ని తప్పులు ఉంటాయి, 1-2 తప్పులు లేవని చెప్పలేను. మీరు ప్రతిదినం సరిగ్గా వేసే డబ్బాలు వేస్తే, ఆ డస్ట్బిన్లో వేస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళలో కూడా చేయాల్సిన పని చేస్తారు.